నమస్తే అని బోసుకుమరి చిరంజీవి గారు అసహనం వ్యక్తం చేశారు. చిరంజీవి గారికి సంబంధించిన చిరంజీవి గారి మదర్ అంటే అమ్మగారు అంజనమ్మ గారు మరి ఆమెకి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి, ఆ తల్లికి బాగలేదని చెప్పేసి ఆ అస్వస్థతకు గురైందనేటువంటి విధంగా విపరీతంగా న్యూస్ వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఆయన ట్విట్టర్ వేదిక ఇది ఖండించారు. అంటే ఒకసారి ఆలోచించుకోండి, ఎందుకు లేనిపోయినటువంటి వదంతులు క్రియేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నాకు కేబుల్ క్రియేషన్స్ ఉంది, అది పోయింది, ఎవడో హ్యాక్ చేశాడు. సుమారు ఒక 6 సంవత్సరాల నుంచి గొడ్డు చాకరీ చేశాను ఆ ఛానల్ని దాన్ని పైకి తీసుకురావడానికి. నేను ఎక్కడ కనీసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని కూడా నేను ఎప్పుడు అడగలేదు ఆ ఛానల్. నాకున్నటువంటి కష్టాన్ని చెమటలు కారిపోతూ ఇప్పుడు కారిపోతుంది అనుకోండి, చెమటలు కారిపోతూ అసలు సరైనటువంటి డ్రెస్సులు కూడా లేకుండా, బట్టలు కూడా లేకుండా నేను నా ప్రయత్నం ఏదో నేను అంటే నాకున్నటువంటి ఆ సెల్లుతో నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను. విపరీతమైన కష్టం పడ్డాను. కనీసం ఎడిటింగ్ చేసుకోవడానికి కంప్యూటర్ కూడా లేక సెల్లో చేసుకునేవాడిని. ఆ తర్వాత చిన్న కంప్యూటర్, ఆ తర్వాత కనీసం ఫ్యాన్ కూడా ఉండేది కదా నాకు. కానీ ఆ ఫ్యాన్ పెట్టుకుంటే ఆ సౌండ్ ఒక తర్వాత తెచ్చుకున్నా కూడా ఆ రూమ్ లో కూర్చొని ఫ్యాన్ వేస్తే ఆ సౌండ్ వస్తుందని చెప్పేసి ఆ ఫ్యాన్ ఆప్ వేసుకుని మళ్ళీ సౌండ్లు తెచ్చుకుంటూ మళ్ళీ ఫ్యాన్ పెట్టుకొని చేసుకున్నటువంటి పరిస్థితి. అంత కష్టపడే ఛానల్ నేను డెవలప్ చేసుకుంటే ఆ ఛానల్ పోయింది, ఎవడో హ్యాక్ చేసేసాడు అదో. ఇప్పుడు మళ్ళీ కొత్త ఛానల్ పెట్టుకున్నాను. నేను కాంట్రవర్సీ క్రియేట్ చేయొచ్చు కదా. నేను కాంట్రవర్సీ క్రియేట్ చేసి నా ఛానల్ ఎలివేట్ చేసుకోవడానికి నేను చేసుకోవచ్చు కదా, ఖచ్చితంగా చేసుకోవచ్చు. కానీ అవసరం లేదు. ఖచ్చితంగా డెవలప్ అయ్యే దగ్గరికి డెవలప్ అవుతుంది, మంచి ఎప్పుడైనా ఖచ్చితంగా గెలుస్తుంది. కాబట్టి వ్యూస్ తెచ్చుకోవడానికో లేకపోతే ఇది రాజకీయ కుట్రలాగా నాకు అనిపించట్లేదు. ఈ వదంతు క్రియేట్ చేసింది వ్యూస్ సంపాదించుకోవడానికి అన్నట్టుగా సోషల్ మీడియాలో వదంతు క్రియేట్ చేశారనేది నా అభిప్రాయం. అది టోటల్గా అయితే చిరంజీవి గారు అసహనం వ్యక్తం చేసిన 2 పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇలాంటి వార్తలు ఎందుకు ప్రొజెక్ట్ చేస్తారో తెలియకుండా